మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఒక టైం స్టార్ట్ అయిందండి. ఈ టైం ఎప్పటి వరకు ఉంటుందంటే కరెక్ట్‌గా ఒక సంవత్సరం ఉంటదండి మేషరాశి వారికి. ఎందుకంటే మనకు అతి పురాతనమైనటువంటి తాళపత్ర రహస్యాలు గాని, మనకున్నటువంటి 100 ఇయర్స్ పంచాంగంలో గాని, పండితుల విశ్లేషణ గానివ్వండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేషంలోకి రవి అడుగుపెట్టాలి. శుక్రుడు అడుగుపెట్టాలి. వీటికి మేషంలో రవి గాని, శుక్రుడు గాని అడుగుపెడితే మేషరాశి వారికి ఒక 1000 రెట్ల శక్తి పెరగబోతుందండి. ఆల్రెడీ మేషంలోకి రవి అడుగుపెట్టాడు. నిజంగా ఇది ఎంత మంచి విషయం అంటే మీరు పండగలు అంటే పండగ సంబరాలు జరుపుకోవాల్సిందే. మీరేదైనా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నారనుకోండి, ఎవ్వరిని సహాయం అడగకుండా మీ యొక్క ఆలోచన విధానంతోనే మీరు ముందుకెళ్ళండి. ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు మీకు. ఎందుకంటే రవి, సూర్యుడు మేషరాశిలోకి అడుగుపెట్టాడంటేనే మీ యొక్క జన్మతహా ఉన్నటువంటి దరిద్రమంతా కూడా పటాపంచలైపోతుంది. నిజమండి. మీరు నమ్మండి. నేను చెప్పేది వినండి. మీ యొక్క జన్మ జాతకానికి, మీ బర్త్ నంబర్‌కి, డెస్టినీ నంబర్‌కి మీ పేరు ఎంత ఫ్రీక్వెన్సీ ఎన్ని డిగ్రీస్‌లో ఉందో ఒకసారి చూసుకోండి. మేషరాశిలోకి రవి వచ్చాడు కాబట్టి ఈ సంవత్సరం నుండి జరిగేది మీకు చాలా మంచి జరుగుతుంది. చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి ర్యాంకుల పంట పడుతుంది. మార్క్స్ హెవీగా పెరిగిపోతాయి ఒకేసారి. ఓ 60, 70 మార్కులు వచ్చేవాడికి ఒకేసారి 90 మార్కులొస్తాయి. వ్యాపారంలో రోజుకొక 5,000, 10,000, 5,000, 10,000 ఈ 10 సంవత్సరాలు నడుస్తుంటే ఒకేసారి వ్యాపారం అమాంతరం ఒక 50,000, 40,000, 50,000కి ఎగబాకుతుంది. మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారనుకో, ఒక 30,000, 40,000కి చేస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా ఒక 1,00,000 అయిపోతుంది జాబ్. అంటే గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గ్రహచారం అనేది కూడా మీకు కలుగుతుంది. చాలామంది పూర్వీకులు అంటుంటారు, వాడికి గాచార బలం లేకనే వాడు లారీ కింద పడ్డాడు. ఉన్న ఇల్లు, జాగాలు మొత్తం అమ్ముకున్నాడు అంటారు. గాచారం అంటే ఏందండి? గ్రహచారం. ఆ గ్రహచారం మనకు బాగుండాలి. ఆ గ్రహచారం అనేది బాగున్నది ఏ రాశి అంటే మేషరాశి. మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాడు శని నడుస్తుంది. గ్రహచారం ఎక్కడ బాగుందా అంటే ఉంటది. రవి అడుగుపెట్టాడు గదా! శని రవి కుమారుడే గదా శనీశ్వరుడు. రవి తన తండ్రి తన మేషరాశిలోకి వస్తాడంటే శని ఇంక అక్కడ మీకు ఏమి ఇబ్బంది పెట్టడు. మీకంతా మంచి గ్రీన్ సిగ్నలే. అందుకే నేను చెప్తున్నాను. మేషరాశి వారు భూప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఒక్కసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. జన్మ కుండలిని అంతా కూడా పరిశీలన చేస్తాను. నేను చూసేటువంటి పద్ధతులన్నీ నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు. ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని మాత్రం మర్చిపోకండి. ఇది 100% నిజం.